హరే కృష్ణ. సో లాస్ట్ సెషన్ లో మనం 4:35లో యజ్ఞాత్మాన పునర్మోహ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ఆత్మన్యోతో మయి. సో చెప్పుకుంటూ వచ్చాము. దీని భావం, ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు. ఎటువంటి మోహం? నేను శరీరము అనేటువంటి మోహంలో మనం ఎప్పటికీ పడవు అన్నమాట. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్మని అంశాలుగా, అంటే నా వారిగా నువ్వు చూడగలుగుతాం. సో ఆ సంబంధంలో మనం చూసినప్పుడు, సో అందరూ మన వేరు వేరు శరీరాలుగా మనం చూడడం వల్ల ఈరోజు అందరిలో లోపాలు, అందరిలోనూ తారతమ్యాలు చూస్తూ వస్తూ ఉన్నాము. కొంతమందిని మనం మిత్రులు అనుకున్నాం, కొంతమంది మనం ద్వేషిస్తున్నాం. తద్వారా పుణ్యము పాపాలు వీటి మధ్యలో మనం ఇరుక్కుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనకి ఈ దివ్యజ్ఞానం అందుతుందో మనకు అర్థమైపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడి అంశాలు. కాబట్టి నేను ద్వేషించాల్సిన అవసరం లేదు. సో నేను ఎవరిని కూడా నా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎట్లా అయితే అందరిని సమానంగా చూస్తున్నాడు, నేను కూడా సమానంగా చూసే స్థాయికి నేను ఎదగగలగాలి అనే పాయింట్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అట్లానే 36లో అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఒకవేళ నువ్వు పాపలందరిలోనూ పరమ పాపిగా భావించబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొన్నప్పుడు దుఃఖ సాగరంను దాటగలుగుతాం. కాబట్టి మన పాత శేషాలైనా మిగిలిన పాత వాసనలు ఉన్న సంస్కారాలు ఉన్నా, అది ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా మనం దాని నుంచి మనం బయటపడిపోవడం కాకుండా మనం ఎప్పుడు ఎన్నో జన్మలుగా సాగరాన్ని ఈదలేకపోతున్నాం. మన క్లాస్ మనం చెప్పుకున్నది అనమాట. ఎంత గజయితగాడైనా సరే సాగరాన్ని ఈదలేడు. ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఆయన అక్కడి నుంచి బయటికి తీసి ఒడ్డున పడేసిన వాడు నిజమైన సేవకుడు. అంతేగాని కేవలం తాత్కాలికంగా కొన్ని తాయిలాలు ఇచ్చినంత మాత్రాన అతను నిజమైన సేవకుడు కాదు. అతను అక్కడి నుంచి బయటపడేయాలి. సో అట్లానే దావాగ్ని ఫారెస్ట్ ఫైర్ లాగా మండుకొని పోతున్నప్పుడు మనం చిన్న చిన్న బిందులో నీళ్లు ఎంత చిమ్మినా కూడా, ఎంత అక్కడ ఎంత బిందులో నీళ్ళు అక్కడ ఎంత విసిరేసినా కూడా మొత్తం అక్కడ ఏది ఆ మంట చల్లారదు. అక్కడ కుంభవృష్టి పడాల్సిందే. కుంభవృష్టి పడాలి అని అంటే అది భగవాన్ అనుగ్రహంతో వర్షం పడాల్సిందే. అంతేగాని మానవ నిమిత్తం ఏం చేయలేం. అలాగనే ఈ దివ్య జ్ఞానము భగవుడి యొక్క అనుగ్రహం అన్నమాట, గురువు యొక్క అనుగ్రహం. ఈ దివ్య జ్ఞానం ఆ అనుగ్రహంతోనే ఈ భవసాగరాన్ని దాటగలమే. కానీ మనం ఎన్ని రకాల ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని తెలివితేటలతో ఎన్ని రకాలుగా మనం దాటాలని చెప్పి మనం ఎన్ని స్ట్రాటజీస్ వేసుకున్నా కూడా ఇక్కడ పనికిరాదు అనమాట. సో అట్లానే ఇప్పుడు 37లోకి వెళ్తాం అనమాట. అది పోయిన దాంట్లో ఒక దావాగ్నితో పోల్చారు కదా, మన దివ్య జ్ఞానాన్ని దావాగ్నితో పోల్చారు, అగ్నితో పోల్చారు. ఆ అగ్ని ఏం చేయగలుగుతుంది, ఆ దివ్య జ్ఞానం ఏం చేయగలుగుతుంది? అన్ని రకాల కర్మల్ని తొలగించేయగలుగుతుంది, భస్మం చేయగలుగుతుంది అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట కృష్ణుడు. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. స్వభావం, అర్జున, మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలాలన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. సో ఈ జ్ఞానాగ్ని అంటే ఈ దివ్య జ్ఞానపు యొక్క లక్షణం ఏంటంటే అన్ని రకాల కర్మల్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది అన్నమాట. బూడిద మిగులుతుంది. బూడిద అంటే దాని ఏ అవశేషాలు మిగలవు అన్నమాట. ఆ కట్టికి సంబంధించిన ఏ అవశేషాలు మిగలవు, మొత్తం పిండి పొడి అయిపోతుంది అంత. అంటే పాతది ఏ మాత్రం
ఏది అక్కడ మిగలలేదు ఇంకా. సో ఈ దివ్య జ్ఞానం, కృష్ణ సంబంధ జ్ఞానం, కృష్ణుడు కూర్చినటువంటి జ్ఞానం అత్యంతటువంటి విశేషమైనది. ఎందుకంటే ఎన్నో జనం అనుకున్నాం, నా కర్మల్ని ఎట్లా పోగొట్టుకోవాలి, నా కర్మ నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా నేను పూర్తిగా మళ్ళీ ఇంకో జన్మ లేకుండా ఎట్లా చేసుకోవాలి అన్నప్పుడు, ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలంటే పాత కర్మలన్నీ అకౌంట్ని క్లోజ్ చేయాలి. పాత కర్మల అకౌంట్లన్నీ ఎప్పుడు క్లోజ్ అవుతాయి అని, ఎందుకంటే ప్రతి జన్మలో కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తూనే ఉంటాం మనం. అప్పుడు ఈ కొత్త అకౌంట్లు ఓపెన్ చేసే కొంది అవన్నీ ఇంకో జన్మకి అవన్నీ పాత అకౌంట్లు అయిపోయి అట్లా స్టాక్ ఉండిపోతున్నాయి. ఈ స్టాక్ అంతా ఎప్పుడు ఖాళీ కావాలి, ఎప్పుడు అవ్వాలి? ఎందుకంటే కేవలం పుణ్యంతో వ్యవహరించడం వల్ల, ధర్మంగా వ్యవహరించడం వల్ల, న్యాయంగా వ్యవహరించడం వల్ల మనం కర్మ నుంచి బయటపడలేము. అందుకే ధర్మంగా వ్యవహరించినా, న్యాయంగా వ్యవహరించిన వీటిలో ఎట్లా వ్యవహరించినా కూడా మనం పుణ్యకర్మంలోకి వెళ్ళగలమేమో కానీ మనం ఈ దివ్య జ్ఞానపు లేదా ఈ ఆధ్యాత్మిక స్థితిలో మనం పోలేము, మనం లేదా కర్మల నుంచి మనం బయటపడలేము. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే, ఆ కర్మకాండలో ఉన్నటువంటి కొన్ని విషయాలను పట్టుకొని అదే ఉత్తమం అనుకొని, సోమవారం ఒక దేవుడికి చేసుకుందాం, లేదా శుక్రవారం ఒక దేవుడికి చేసుకుందాము, మంగళవారం ఇంకో దేవుడికి చేసుకుందాము, అయిపోతున్నాయి. ఎట్లాగో మనకు కావాలనుకున్నటువంటి కోరికలు తీరిపోతా ఉన్నాయి. నెమ్మదిగా ఇంకేమంటే మనం కాబట్టి స్వర్గాన్ని కోరుకుందాం అనుకుంటుంటారు జనరల్ గా. కానీ ఇవన్నీ ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తూనే ఉంటుంది. పుణ్యం అకౌంట్ అయినా ఓపెన్ చేస్తుంది, పాప అకౌంట్ అయినా ఓపెన్ చేస్తుంటాం. అప్పుడు ఎప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడేది ఎప్పుడు, దీన్ని పెట్టి ఇవన్నీ ఎప్పుడు ఖాళీ, బూడిదయ్యేది ఎప్పుడు, మనం వైకుంఠం జరిగినది ఎప్పుడు, శాశ్వతంగా ఈ జన్మ మృత్యు జరాల నుంచి బయటపడేదానికి అవకాశం ఇంకెప్పుడు? అవకాశమే లేదు. ఒక్క దివ్య జ్ఞానంలో, అంటే కృష్ణ సంబంధంలో కృష్ణుడు తృప్తి కోసం మనం వ్యవహరించకపోతే ఏ కర్మలు ఇక్కడ బూడిద కావన్నమాట. ఇక్కడ కొన్ని బూడిదైనట్టు కనిపిస్తుంది, కానీ కింద అవశేషాలు మిగిలిపోయి ఉంటాయి. వాటి మళ్ళీ అనుకూలటువంటి మళ్ళీ వాతావరణం చెప్పడం, మళ్ళీ ఆ అవశేషాల నుంచి మళ్ళీ కొత్త కోరికలు మళ్ళీ పుట్టుకొస్తాయి అన్నమాట. సో అందువల్ల దివ్య జ్ఞానం వల్ల మాత్రమే అన్ని కర్మలు మనం తొలగించుకోగలుగుతాం. అంటే ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా మనం చూస్తే కనుక ఏది చేసినా సరే కృష్ణ సంబంధంలోనే, కృష్ణుడి కోసం అనే భావనలు మనం చేస్తేనే ఈ కర్మ నుంచి బయటపడతామే తప్ప మిగతా వేరే అవకాశమే లేదన్నమాట. ఈ దివ్య జ్ఞానం మనకి ఏం చేస్తుంది, వివరణలోకి వెళ్తే శుద్ధ భక్తిని వెలుకొస్తుంది. ఇది అంటే ఇప్పుడు దాకా రకరకాల భక్తులు ఉన్నాయి మనకి, భక్తి అని అనుకుంటున్నాం మనం. సోమవారం పలానా గుడికి వెళ్ళాము, ప్రతి సోమవారం ప్రతి మంగళవారం గుడికి వెళ్తా ఉన్నాం, వారం వెళ్తున్నాం, గొప్ప గొప్ప పూజలు నిర్వహిస్తా ఉన్నాము, పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తున్నాం. కానీ అవన్నీ యాక్చువల్గా అసలు భక్తే కాదు. అసలు భక్తి అంటే విష్ణువుతో సంబంధమైన, కృష్ణ సంబంధమైన మాత్రమే భక్తి అనే పదం వాడాలి. మిగతా వాటికి భక్తి అనే పదం వాడడం అసలు. అయితే ఈ దివ్య జ్ఞానమే ఆ శుద్ధ భక్తిని మేల్కొల్పు చేస్తుంది. శుద్ధ భక్తి, ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే కదా, ఆ జ్ఞానంలో మనం సేవ చేస్తేనే కదా ఈ భక్తి అనేది లోపల నుంచి పుట్టుకొచ్చేది, అది మేల్కొంటుంది, అది రాదు కదా. అది శుద్ధ భక్తి యొక్క లక్షణాలు ఏంటో చూడండి. అతి త్వరగా భౌతిక క్లేశాలను మనం తప్పిస్తుంది. క్లేశాగ్ని, అన్ని క్లేశాలని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తప్పించేస్తుంది మనల్ని. ఆ క్లేశాల నుంచి, ఆ బాధ నుంచి మనం తప్పించేస్తుంది. ఇది అతి త్వరగా అంటే దయచేసి నెక్స్ట్ క్షణం అనుకోవద్దండి. అతి త్వరగా అంటే మామూలుగా అయితే మనం ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చిందో, మనకి రేపు ఇంకొక 3 జన్మల్లో మనం బయటపడిపోయాం అనుకోండి, అంటే మనం అతి త్వరగా మనం తప్పించేసినట్టే, మనం బయటపడిపోయినట్టే. లేదా ఎన్నో వేల జన్మలు ఎత్తాల్సింది మనం ఇంకొక 10 జన్మల్లో మనం బయటపడిపోతున్నాం అని అంటే అతి త్వరగా అయిపోయినట్టే. అది 2 అన్ని పరిణామాలు అందిస్తాం మనకి. దాన్ని ఏమంటారు, శుభద అంటారు అనమాట. అన్నిటినీ ఎక్కడైతే హరే కృష్ణ మంత్రం, కృష్ణుని తలుచుకుంటూ కృష్ణ సంబంధంలో మనం కార్యాలు చేస్తుంటాం, అక్కడంతా కూడా మంగళకరంగా ఉంటుంది. అంతా కూడా మంగళకరం ఆరంభం అవుతుంది అక్కడ. అట్లాగే అత్యంత త్వరగా, అంటే స్వయం చాలకంగా, అంటే ఇమ్మీడియట్లీ ఆటోమేటిక్ గానే దివ్యానందాన్ని అందిస్తుంది మనం. ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని
అట్లీస్ట్ లైటెస్ట్ రుచి అయినా మనం చూడబోతాం, చూస్తాం, మనం రుచి చూస్తాం. మనం అత్యంత ఆ దివ్యానందాన్ని ఇప్పుడు దాకా మనం ఆనందం పొందాం, కానీ అవన్నీ కూడా కేవలం ఇంద్రియాల సంబంధంలో, మన సంబంధంలో ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంలో లేదు. కానీ హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు, అది మన ఏదైనా సేవలో ఉన్నా సరే, ఈ చిన్న చిన్న అనుభూతులు కీర్తనలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకున్న తెలియకుండా ఎక్కడో మనం ఒక దివ్య అనుభూతి అయితే మనం పొందాం. అయితే అది కొనసాగల చివరి దాకా, అది ఎక్కువ ఒక్కసారి భలే ఉందా అని అట్లీస్ట్ అక్కడ వచ్చే అది మనకి ఆ స్పృహ లేదా ఆ ఉనికిని మనం మనం ఆనందించాం, లేదా అది ఆ ఉనికిని మనం దాన్ని ఏమంటాం స్పర్శ చేయగలిగాం ఆ ఉనికిని. అందుకే మనం నామజపం చేస్తున్నాం. మనం అందుకే మనం ఇంకా భక్తులు కొనసాగుతున్నాం అంటే ఏదో కొన్ని విషయాలు ఎక్కడో మన ఆత్మని టచ్ చేసింది అనమాట. అందుకే మనం దాన్ని కొనసాగిస్తున్నాం. కొంత కలియుగంలో ఇప్పుడు ఈ నియమాలు కొంత కఠినంగా కనిపించినా, కొన్ని ఇబ్బందులుగా మనం ఫేస్ చేసిన, బాధితుల నడువులో ఇవన్నీ కొనసాగించాలనుకున్న ఇబ్బందులు వచ్చినా కూడా ఎందుకు మనం కొనసాగిస్తున్నాం అంటే ఎక్కడో దాని ఆ రుచిని మనం చూసామన్నమాట. వాస్తవానికి ఈ శుద్ధ భక్తి కూడా సుదుర్లభంగా మనకు దొరుకుతుంది, అంత సామాన్యంగా దొరికేది కాదు. అది గత జన్మ ఎంతో కొంత సుకృతి ప్లస్ ఈ జన్మలో వైష్ణవుల యొక్క కరెక్ట్గా గురు పరంపరలో వైష్ణవులు మనం తగలాలి. మనం తగిలినప్పుడు వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే అప్పుడు వస్తుంది అనమాట. ఇది అంత ఫ్రీగా ఈజీగా దొరికేది కాదు, ఇది సుదుర్లభ, ఇది త్వరగా దొరికేది కాదు. ఇది ఎన్నో జన్మలు మనం చేసుకొని, ఎన్నో జన్మల నుంచి వీటన్నిటిని మనం చేసుకుంటూ వస్తే ఇప్పుడు దొరికి ఎంతో కొంత మనం ప్రయాణిస్తా ఉన్నాం. ఆ స్థితి నుంచి మళ్ళీ కింద పడిపోకూడదు, ఎందుకంటే చాలా రేరుగా దొరికింది మనకి. మనమే ఊహించలా, మనం ఇప్పుడు వచ్చి 16 మాలు 4 నియమాలు మనం పాటిస్తామని మనమే ఊహించలా. ఒక 5 సంవత్సరాల క్రితం మనమే అసలు మనకి ఎటువంటి ప్లాన్లే లేవు, ఇటువైపు మనం వస్తామనే లేవు. ఒక రోజు మనం 4 నియమాలు పాటిస్తామా, ఒక రోజు మనం కీర్తనలు చేస్తామా, మన ప్రసాదం తీసుకుంటామా, ఇంత గొప్ప గొప్ప దర్శనాలు మనం చేసుకుంటామా అనే ఐడియానే మనకు లేదు. అంటే కాకపోతే భగవంతుడి యొక్క దయ, 10 జన్మల్లో చేసిన సుకృతి భగవంతుని మళ్ళీ మనకు గుర్తు చేసినట్టుగా మనం లాక్కొంచి నీళ్ళు పడేసాడు అనమాట. అది దొరికింది చాలా చాలా రేరు. చూడండి, ఉన్న 1000 కోట్ల మందిలో ఎంతమంది ఈ సాంప్రదాయాలకు రాగలుగుతున్నారు? వచ్చి విని నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు చివరి దాకా? అంటే ఇది దొరకడం అత్యంత దుర్లభమైనది, చాలా రేర్ అనమాట. అంత ఈజీగా దొరికేది కాదు. ఒకసారి శుద్ధ భక్తి రుచిగా చూడగలిగితే వాళ్ళు మోక్షాన్ని వదులుకుంటారు. వాళ్ళు అంటే కృష్ణుడి యొక్క సేవలు అంత రుచి చూడగలుగుతారు. ఎంత రుచి చూడగలుగుతారు అంటే అది వైకుంఠంలో ఉండని, భూలోకంలో ఉండని, భౌతిక లోకాలనే ఉండని, కానీ కృష్ణుడి సేవలో రుచి చూసిన వాడికి ఇంకా మోక్షాన్ని పెద్ద విషయమే కాదనుకో. మోక్షం నాకు బండే పడేది అంటాడు. మోక్షంలో పోతే మహా అంటే స్వర్గంకి వెళ్తే, లేదా మోక్షం అసలు మనకేమన్నా సేవ లేనప్పుడు మనకేముంది ఇక్కడ? అసలు దానికి విలువే లేదా మనం చూస్తాం అనమాట. సో మోక్షం వచ్చి తలుపుతుంది అనమాట, భక్తులు తలుపుతుంది. నేను వచ్చేది నీ జీవితంలోకి వచ్చేదంటే నాకు పడలేదు, నువ్వు వస్తా బండే పడలేదు. నేను దుఃఖ స్థితిలో ఉన్నా సరే కృష్ణుని తెలుసుకోగలిగితే నాకు అదే అత్యంత ఉన్నత స్థాయి. ఏది కృష్ణ భక్తిలో దుఃఖాలు అనుభవించాడు కూడా ఉన్నత స్థాయి అనమాట, మోక్షంతో పోలిస్తే. ఎందుకంటే శుద్ధ భక్తి ఏం చేస్తుంది? మనల్ని కృష్ణుడి యొక్క పాదాల దగ్గర మన యథార్థ స్థితిలో మనల్ని పెడుతుంది, మన సహజ స్థితిలో మనల్ని పెడతా ఉంది అనమాట ఈ భక్తి. సో ఇంత భక్తి ఏం చేస్తుంది? మనల్ని కృష్ణుడిని ఆకర్షించేస్తుంది. అంత భక్తి ఇది శుద్ధ భక్తి యొక్క సేవ కృష్ణుడినే ఆకర్షించేస్తుంది, ఈ జ్ఞానం. సో ఈ జ్ఞానం మనం ఎక్కడ తీసుకెళ్తుంది? శుద్ధ భక్తి వైపు తీసుకెళ్తుంది. ఆ శుద్ధ భక్తి ఏం చేయగలుగుతుంది? భౌతిక క్లేశాలు తీసేయగలుగుతుంది, శుభ పరిణామాలు అందిస్తుంది, అత్యంత దివ్యానందాన్ని ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. అని చాలా రేరుగా దొరికేది ఇది. కాబట్టి మనం అంత సామాన్యంగా వీటిని అంత తేలిగ్గా వదులుకోకూడదు. వాటిని చిన్న వాటికి మనం వీటిని వదులుకోకూడదు. మనం ఇది దీంట్లో రుచి ఎంత రుచి వస్తుంది అంటే మోక్షాన్ని వదులుకోగలుగుతాం మనం. ఏ యోగులు జ్ఞానులు అయితే తపస్సు చేస్తారో మాకు మోక్షం కావాలి అని ఏదైతే తపస్సు చేస్తున్నారో, భక్తియుత సేవలో ఉండే వాళ్ళకి అది అసలు
అసలు అది ఒక విధంగా చెప్పాలంటే దాని అసలు ఏమాత్రం అసలు పట్టించుకోవాలన్నమాట. అతి ముఖ్యమైనదంటే ఈ శుద్ధ భక్తి కృష్ణుడిని ఆకర్షించేస్తుంది. కాబట్టి ఈ భౌతిక క్లేశాలు అంటే అర్థమైందంటే అన్ని కర్మలు తీసేయగలుగుతుంది. భౌతిక క్లేశాలు ఎప్పుడు పోతాయి? కర్మలు పోతే భౌతిక క్లేశాలు పోతాయి. మరి కర్మలు తొలగిస్తే కదా భౌతిక క్లేశాలకు మనం బయటపడగలుగుతాం. అది భాషలోకి వెళ్తే ఆత్మ పరమాత్మ సంబంధమైన పరిపూర్ణమైన జ్ఞానము ఇక్కడ అగ్నితో పోల్చబడమైనది. సో ఎవరికైతే ఆత్మ పరమాత్మ సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం, పరమాత్మ ఎవరు? కృష్ణుడు. ఆత్మ ఎవరు? నేను. నాకు కృష్ణుడికి తండ్రి బిడ్డల సంబంధం ఉంది. నేను ఆయన అంశంగా నేను ఉన్నాను. నా యథార్థ స్థితి నేను కృష్ణుడి సేవయే నా పరమ గమ్యం. కృష్ణుడి సేవతో నా జీవితాన్ని గడపాలి అన్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది పరిపూర్ణ జ్ఞానం అన్నమాట. అంతేగాని భగవంతుడు నిరాకారుడు అంట, భగవంతుడు శూన్యం అంట, భగవంతుడు ఏ రూపమైనా భగవంతుడు మనం చేసుకోవచ్చు అంట, అందరూ భగవంతుళ్ళే అంట. ఇవన్నీ ఏంటంటే అది పరిపూర్ణ జ్ఞానం కాదు. పరిపూర్ణ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి చిన్న చిన్న మెట్లు అవి. బట్ పరిపూర్ణ జ్ఞానం ఎక్కడికి వస్తావు? నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని తెలుసుకోగలిగినప్పుడు అది పరిపూర్ణ జ్ఞానం దగ్గరికి వచ్చాం మనం. అందుకే 7వ అధ్యాయం 3వ శ్లోకం కృష్ణుడు అంటాడు, అనేక వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే తాను ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు, లేదా ఆత్మ సాక్షాత్కారులు అవుతారు. అలాగే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి అనేక వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం చాలా సులభమే. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత కృష్ణుని తెలుసుకోవడం ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది. ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా అట్లా అర్థమైతే ఇప్పుడు నిరాకారవాదులు, జ్ఞానవాదులు, యోగులు వీళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం దాకా వెళ్ళగలుగుతారు వాళ్ళకున్నటువంటి సాధన మార్గాల్లో. కానీ అక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడి గురించి యథార్థంగా తెలుసుకోవాలి. మళ్ళీ అది తెలుసుకోవడం ఒక భక్తుడు వాళ్ళ జీవితంలోకి వస్తే తప్ప, గురు పరంపరలోని శుద్ధ భక్తుడు వాళ్ళ జీవితాలకు వస్తే తప్ప వాడు కృష్ణుని తెలుసుకోవడానికి అస్సలు అవకాశమే లేదు. వస్తేనే ఆయన వాళ్ళ జీవితంలో వాళ్ళకి పరిచయం అయ్యి ఆయన చెప్పింది వీళ్ళు అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ లో పెడితేనే అప్పుడు ఈ పరిపూర్ణ జ్ఞానం అనేది వాళ్ళకి అందుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓహో కృష్ణుడు అసలైన దేవుడు. అందుకే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో వాడు కృష్ణుడు బహుజన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక వేల జన్మెత్తిన తర్వాత నాకు శరణ వేడతాడు. జ్ఞానవాన్ అప్పుడు జ్ఞానం పొందినప్పుడు జ్ఞానవంతుడి యొక్క సూచన ఏంటంటే అతను కృష్ణుడిని శరణ వేడతాడు, ఒప్పుకుంటాడు. వాసుదేవం సర్వమితి, వాసుదేవుడే సర్వం ఇది, అన్నిటికి మూలం వాసుదేవుడు అని అతను ఒప్పుకుంటాడు అనమాట. ఎప్పుడు? అనేక వేల జన్మల జ్ఞానం పండిన తర్వాత. సో అంటే ఇవన్నీ కూడా రేరెస్ట్ అన్నమాట. కాబట్టి 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కానీ 7వ అధ్యాయం 19వ శ్లోకంలో కానీ మనకు తెలుస్తుంది ఈ వాసుదేవుడు అనేవాడు కృష్ణుడిని అర్థం చేసుకోవడం కానీ కృష్ణుడు దరి చేరడం కానీ అంత సామాన్య విషయం కాదు. అంటే అది అందుకే అక్కడ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే జ్ఞానాన్ని పొందినవాడు, జ్ఞానాన్ని నింపుకున్నవాడు, జ్ఞానం పండినవాడు మాత్రమే కృష్ణుని శరణ వేడగలుగుతాడు, కృష్ణుని చేరగలుగుతాడు. అంటే కేవలం నిరాకారం దాకా ఆగిపోవడమో లేకపోతే ఇంకా వేరే వాళ్ళకే వాళ్ళు గమ్యాలు ఏదైతే పెట్టుకుంటారో అది చేరడం వల్ల వాళ్ళు గమ్యం చేరినట్టు కాదు, లేదా పరిపూర్ణ జ్ఞానంతో వచ్చినట్టు కాదనమాట. అంటే ఆ అగ్ని పాపకర్మలను పుణ్యకర్మలను దహించి వేస్తుంది. ఎస్, పాపకర్మలు పుణ్యకర్మలు రెండింటిని దహించేస్తుంది. ఎస్, ఏ అకౌంట్ ఉండకూడదు, మనకి పాప అకౌంట్ ఉండకూడదు, పుణ్య అకౌంట్ ఉండకూడదు. పుణ్య అకౌంట్ మనం ఒకసారి మనకి భయం వేస్తుంది, పుణ్యం కూడా కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అని. సో పుణ్య అకౌంట్ ఉన్నా కూడా డేంజర్ మనకి, ఎందుకంటే మళ్ళీ మంత్రికి రావాలి ఇక్కడ.
మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకే ఈ భక్తి ఏం చేస్తుంది, ఈ దివ్యజ్ఞానం ఏం చేస్తుందంటే అన్ని కర్మలు దొరికిచ్చేసి జీరో అకౌంట్ పెట్టేస్తుంది. సో దట్ ఏ అకౌంట్ లేనప్పుడు ఖర్చు పెట్టడానికి ఏం లేదు ఇక్కడ, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టడానికి ఏం లేదు ఇంకా. కాబట్టి ప్రయాణం ఎటువైపు వెళ్తుంది, వైకుంఠం వైపు వెళ్తుంది అనమాట. కర్మ పండే దశలు రకరకాలు ఉంటాయి. ఫస్ట్ బీజంలో ఉంటుంది ఆ కర్మ, అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు. ఫస్ట్ మనం చేసినటువంటి యాక్షన్, ఏదైతే కర్మ చేసామో అది పుణ్యం కిందకి వెళ్ళచ్చు, పాపం కింద. అదే దాని ప్రతిఫలం ఎప్పుడు చూస్తాము అని అంటే ఇనిషియల్ గా అది బీజ రూపం ఉంటుంది, తర్వాత చిన్నగా మొలకెత్తుంది, చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, పండ్లు పండినప్పుడు మాత్రమే దాని ఫలితాలు చూస్తాం. కాబట్టి ఈ పరిపూర్ణ జ్ఞానం అన్ని రకాల కర్మల్ని, ఎప్పటి నుండో ఉన్నవి, భవిష్యత్తులో రానున్నవి అన్నింటినీ దహించవేయగలదు. ఎప్పటి నుంచో ఉన్నవి, భవిష్యత్తులో రానుండేటివి. ఇప్పుడు ఇవాళ చేసేటివన్నీ భవిష్యత్తులో వస్తాయి మనకు. మళ్ళీ ఎప్పుడో ఇంతకుముందు చేసేటవన్నీ ఎప్పటి నుంచో వస్తా ఉన్నాయి మనం. కాబట్టి ప్రారంధ కర్మలో ఆకరణ తొలుగుతాయి. అంటే నేను విషయం చెప్తాను ఇక్కడ. 2 రకాల ప్రతిఫలాలు ఉన్నాయన్నమాట. ఒకటి అప్రారబ్ధ కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలు అంటే ఏవైతే ఇప్పుడు పండినాయో, పండి ఇవాళ ఈ రోజు మనం ఈ జన్మలో మనం చూస్తున్నామో ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. ఉదాహరణకి ఇలాంటి శరీరమే మనకి రావాల్సింది ఉంది అనేది ప్రారబ్ధ కర్మ. అది ఇంతే మెమరీ ఉండాలనేది ప్రారబ్ధ కర్మ. ఇంతే డబ్బులు రావాలనేది ప్రారబ్ధ కర్మ. సో ఇలాంటి తల్లిదండ్రులకే మనం పుట్టాలనేది ప్రారబ్ధ కర్మ. సో ఈ లైఫ్ టైంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు అన్నమాట. అప్రారబ్ధ కర్మలు అంటే ఏంటంటే మన ఫ్యూచర్ లో రాబోయేటివి. అంటే ప్రస్తుతానికి అవి బీజ రూపంలో ఉన్నాయి, లేదా కొన్ని మొలకెత్తున్నాయి, కొన్ని చెట్లు అయినాయి, కొన్ని కాయలు కూడా కాస్తున్నాయి. బట్ అవి ఎప్పుడో ఒకసారి పండ్లు అవ్వాలి. అవి ఆ పండ్లు ఎప్పుడు అవుతాయి అనేది మన భవిష్యత్తులో, ఈ జన్మలోనే భవిష్యత్తులో అవ్వచ్చు, లేదా నెక్స్ట్ జన్మలో రావచ్చు ఆ ఫలాలు. దాన్ని ఏమంటారు అంటే అప్రారబ్ధ కర్మలు అంటారు. అప్రారబ్ధ కర్మలు. అయితే ఇవాళ మనం ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం, మరి 2 తీసేయాలి కదా. అది రెండు కర్మలు తీసేయాలి కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మనం నిజంగా అంత శుద్ధంగా భక్తి చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, ఎస్, శుద్ధ భక్తి వైపు నడుచుకుంటూ అడుగులు వేస్తూ వెళ్తున్నాము, అది గ్యారంటీ. కానీ ఈ రోజు నేను ఇంకా శుద్ధ భక్తిలో లేను. నేను నిస్సహాయ భావంలో నేను ఇంకా కృష్ణుని వేడుకోవట్లేదు. ఇంకా ఆ భావం నేను కృష్ణుని నేను ఇంకా ప్రార్థించట్లేదు. నేను ఇంకా నిస్సహాయ భావం ఇంకా చేయట్లేదు. ఇంకా నేను కృష్ణునే నాకున్నటువంటి ఏకైక ఆధారం అనేటువంటి భావనలు మనం లేను. మరి ఇంకా ఓకే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర పరపతి ఉంది, మన దగ్గర మంచి గొప్ప స్థానంలో ఉన్నాము అని, లేదా నాకు మంచి 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 ఉన్నత స్థాయిలో ఉన్న బంధువులు ఉన్నారు, నన్ను ఎప్పుడైనా కాపాడగలిగే వాళ్ళందరూ ఉన్నారు. సాధారణంగా మనకి ఇంకా మన కృష్ణుడి మీద మాత్రమే ఆధారపడే అంత స్థాయిలో మనకు అంత నమ్మకం ఇంకా లేదు, లేదా ఆ స్థాయిలో నిస్సహాయంగా కృష్ణుడు లాగా మనం బతకలేమన్న స్థాయిలో మనం, అంటే ఒక విధంగా చెప్పండి మనం శుద్ధ భక్తిలో లేము. సరే, ఒకవేళ శుద్ధ భక్తిలో ఉన్నా కూడా, శుద్ధ భక్తిలో లేవు కాబట్టి మనకి పాపము, పుణ్యము ప్లస్ భక్తి 3 చేసుకుంటూనే వస్తూనే ఉంటాం. కొన్ని దగ్గర పాపంలోకి వెళ్తుంటాయి, కొన్ని దగ్గర పుణ్యంలోకి వెళ్తుంటాయి. పూర్తి కృష్ణ సంబంధంలోకి వెళ్ళి చేస్తున్నప్పుడు అవన్నీ పాప పుణ్యము ఆ టైంలో లేకుండా జీరో అయిపోతుంటాయి. అయితే ఇప్పుడు అదే ఒక శుద్ధ భక్తిలో ఉన్నట్లయితే, శుద్ధ వైపు మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు శుద్ధ భక్తి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాము, ఇంకా శుద్ధ భక్తిలోకి రాలేదు. ఒక శుద్ధ భక్తిలో ఉన్నట్లయితే ఏమవుతుంది అని అంటే, ప్రారంధ కర్మల కంటే ఫస్ట్ అప్రారంధ కర్మల్ని ఫస్ట్ తొలగించుకుంటూ వస్తాడు అనమాట. అంటే మన భవిష్యత్తు సంబంధించినటువంటి జన్మలు రానికుండా ఫస్ట్ అది కట్ అవుతూ వస్తాయి. అంటే నేను ఇప్పటి వరకు నేను ఎన్ని కర్మలు చేశానో, నాలో ఎన్ని వాసనలు ఉన్నాయో, ఎన్ని సంస్కారాలు ఉన్నాయో, మంచో చెడు సంస్కారాలు ఉన్నాయో, లేదా ఎన్ని కోరికలు ఉన్నాయో, వాటి తాలూకు ఆల్మోస్ట్ కొద్దో గొప్ప బ్లూ ప్రింట్ పడిపోయింది ఎన్ని జన్మలకు ప్రస్తుతానికి. ఎప్పటి నుంచో మనం చేసుకొచ్చే పాపాలని ప్లస్ మన కోరికలు, మన వాంఛలు, మన వాసనలు, అలవాట్లు, వీటన్నిటి కాంబినేషన్ లో
ఈ లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం డిసైడ్ అయిపోయింది, ప్లస్ ఫ్యూచర్ లైఫ్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా పడిపోయింది, కొంతవరకు పడిపోయింది అది. అంటే ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఇక్కడ చేసే కొంది ఈ లైఫ్ చేసే కొంది నెక్స్ట్ లైఫ్ బ్లూ ప్రింట్ పక్కగా రెడీ అయిపోయి నెక్స్ట్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం మళ్ళీ వెంటనే. ఎందుకంటే బ్లూ ప్రింట్ రెడీ అవుతా ఉంటది, ఒక 20%, 30%, 50%, 70%, అట్లా బ్లూ ప్రింట్ రెడీ అవుతా ఉంటది అనమాట. ఎప్పుడైతే ఈ జన్మలో మనం భక్తి చేయడం ప్రారంభించనుకోండి, ఆ బ్లూ ప్రింట్ తాలూకు దాని పూర్తి నిర్మాణం జరగదు, అప్పుడు కొంచెం తగ్గిపోతుంది, పూర్తి స్థాయిలో జరగదు. ఎగ్జాక్ట్ గా ఆ బ్లూ ప్రింట్ గత జన్మల బ్లూ ప్రింట్ లాగా చేసుకున్న ఫలాల్లాగా అది ఉండదు. ఎందుకంటే భక్తి చేయడం వల్ల కొంత పుణ్యము పాపము ఆడ కట్ అయిపోతుంది. చేసుకున్న పాపాలు చేసుకున్న పుణ్యాలు కొన్ని కట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ బ్లూ ప్రింట్ పూర్తిగా గత జన్మల యొక్క పాపాల వల్లేగా ఉండదు అనమాట. అట్లా ఉండదు అది. మనకు కొద్ది గ్యాప్ ఉంది నెక్స్ట్ బ్లూ ప్రింట్. ఏంటి ఆ గ్యాప్? ఎవరో మనల్ని మళ్ళీ కృష్ణ భక్తిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి విషయం అక్కడ నింపబడి ఉంది ఆ బ్లూ ప్రింట్ లో. ఎందుకంటే ఈ జన్మలో మనం ఆ భక్తి చేసుకొని కొన్ని పాపాలని కొన్ని పుణ్యాలు మనం కడిగేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ లైఫ్ బ్లూ ప్రింట్ లో కొంత భాగం వరకే మన పాపాలు అనుభవించే లేదా పుణ్యాలు అనుభవించే స్థితిలోకి పడి, బట్ మిగతా గ్యాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం భక్తిలోకి వెళ్ళేదానికి కావాల్సినటువంటి రూట్ అక్కడ మనకి కొంతవరకు వెసులుబాటు జరుగుతుంది. అక్కడ నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ మన అంతకంటే ఇంకా మించి మన కృష్ణుడు సేవలు మనం వెళ్ళామనుకోండి, ఇంకా ఆ నెక్స్ట్ లైఫ్ లో బ్లూ ప్రింట్ లో 30% మాత్రమే తయారవుతుంది, 70% తయారు కదంటే 70% మన భక్తిలోకి ఇంకా కృష్ణుడి మీద పూర్తి ఆధారితమైనటువంటి జీవితాన్ని కలిగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా గమనిస్తే ఈ శుద్ధ భక్తి, ఈ దివ్యజ్ఞాన శుద్ధ భక్తిలోకి వెళ్ళినప్పుడు ప్రారబ్ధ ఫస్ట్ అప్రార్థ కర్మలు బయట కొట్టుకుంటూ వచ్చేస్తుంది. అది ఇంకా మనం అనుభవించట్లే, మన ఫ్యూచర్ లైఫ్స్ రెడీగా ఉంది అది. కానీ ముందు అది దహించి వేసుకొని వస్తా ఉందన్నమాట. అంటే మన ఫ్యూచర్ లైఫ్స్ ఉండవు ఇంకా. రెండోది ప్రారబ్ధ కర్మలు. ఇది మన ఏ స్థాయిలో శుద్ధ భక్తి ఉండాలంటే, ఏ స్థాయిలో మన స్మరణ ఉండాలంటే కృష్ణుడి మీద, ఆయన మీద ఆధారపడినట్టుగా మనం కానీ ఉన్నట్లయితే అప్పుడు ఈ లైఫ్ లో ఉన్న ప్రారబ్ధ కర్మలు కూడా ఎగిరిపోతాయి. మరి ప్రారబ్ధ కర్మలు లేకపోతే చచ్చిపోతాం కదా, మరి పూర్తిగా అది దహించుకోకపోతే కర్మలు లేనప్పుడు ఉండకూడదు కదా, అంటే మనం చచ్చిపోతామా అంటే లేదు. ప్రారబ్ధ కర్మలు దహించి వేయబడినా కూడా అప్పుడు కృష్ణుడు మన ద్వారా కొన్ని కర్మలు చేపిస్తాడు. అంటే అంటే ఆయన హృషికేశుడయ్యి ఆయన యొక్క కర్మల్లో భాగంగా మనం ఇక్కడ జీవిస్తుంటాం. ఇంకా అంటే ఆయన యొక్క కార్యాల్లో మన ఒక పనిముట్లుగా మనం ఇక్కడ జీవిస్తూ ఉంటాం. అంటే అప్పుడు ఏ కర్మల వల్ల మనం జీవించట్లే, అప్పుడు కృష్ణుడి యొక్క అభిష్టం మేరకు ఆయన కంట్రోల్లో మన జీవితాలు పోతున్నాయి. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు పరిషత్ మహారాజు లాంటి వాళ్ళ జీవితాలు మనం గమనించే వాళ్ళకి అసలు ప్రార్థన కర్మలే లేవు వాళ్ళకి అసలు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చిందే కృష్ణుడు ఉత్తర కడుపు నుంచి. పైగా వాళ్ళ పూర్వీకులు ఎవరైతే పాండవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తి చేసుకున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయనకి సంస్కారాలే, పూర్తి సంస్కారాలు, భక్తి సంస్కారాలు ఉన్నాయి. అంటే వాస్తవం చెప్పాలంటే పరిషత్ మహారాజుకి అసలు పాప కర్మలు లేవు, పుణ్యకర్మలు అంటే అసలు యాక్చువల్లీ ఆయన ప్రారంభ కర్మలే లేవు. మరి అలాంటి ఆయన అంత పోయి ఆ ఋషి మెడలో పాము ఎందుకు వేశాడు? అంత కోపం ఎందుకు వచ్చింది? అంత తట్టుకోలేకుండా బ్రాహ్మణులు ఎప్పుడు గౌరవించేటువంటి వంశంలో పుట్టి మరి అక్కడ ఎందుకు వేశాడు? ఎందుకంటే ఆ కర్మలు చేసింది కృష్ణుడు, ఆ కర్మలు చేయించింది కృష్ణుడు. అంటే ఆయన బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. పరిషత్ మహారాజు బాడీలో ఉన్నాడు, బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రారంభ కర్మలు లేవు కాబట్టి అనుభవించడానికి జనరల్గా మనం వెళ్ళిపోవాలి, బాడీ వదిలి వెళ్ళిపోవాలి. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభ కర్మలు భక్తి చేయడం వల్ల ప్రారంభ కర్మలు పోయినాయి, కానీ తనల్ని కృష్ణుడు వాడుకుంటున్నాడు, తన శరీరాన్ని. భక్తుడు కూడా దానికి బందీ అయిపోతున్నాడు. ఆయన కర్మల్ని ఉపయోగించుకొని ఆయన అంతకంటే నా జీవితం ఇంకేం కావాలని ఆయన కూడా సరెండర్ అయిపోయి ఉన్నాడు. అదనమాట. ఖచ్చితంగా శుద్ధ భక్తి ఈ దివ్యజ్ఞాన ప్రారంభ కర్మలను కూడా తీసేయగలుగుతుంది. తీసేటువంటి శక్తి సామర్థ్యాలు శుద్ధ భక్తికి లేదా ఈ దివ్యజ్ఞానానికి ఉంది.
అయితే మన జీవితంలో ఎందుకు లేదు, మన జీవితంలో ఎందుకు లేదు అనట్లేదంటే మనకి ఇంకా అంత నమ్మకం లేదు, మనం ఇంకా ఆ స్థాయిలో మన సాధన లేదు, మనం ఇంకా ఏ గురువు మనం ఇంకా సరెండర్ కాలేదు ఇంకా మనం. కానీ ఖచ్చితంగా మనం చేసేటువంటి ఈ సాధనకి మన మన పూర్వం మనం చేసుకున్న కర్మలు అది తొలగించుకుంటూ వస్తూ మన భవిష్యత్తుని బాగు చేస్తా ఉంది ప్రస్తుతానికి. ప్రారంభ కర్మలు మాత్రం కొంతవరకు దాన్ని అనుభవిస్తూ వస్తున్నాం మనం, ఎందుకంటే ఇది ఆ విధంగా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నుంచి కొట్టుకుంటూ వస్తుంది అనమాట ఇది. సో ఆ విధంగా మనం దీన్ని చూసుకోవాలన్నమాట. కాబట్టి ఈ దివ్య జ్ఞానం ఆ విధంగా పాపకర్మల్ని రెండింటిని దహించి వేస్తుంది. అందుకే ఇది పద్మపురాణంలో ఉందన్నమాట ఈ శ్లోకము. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయత విష్ణు భక్తి రథాత్మనం. సో అప్రారబ్ధ ఫలం పాపం, అప్రారబ్ధ అనేది పాపం యొక్క ఫలం, ముందు ముందు రాబోతుంది. అది ఏ రూపంలో ఉంది? కూటం బీజం రూపంలో ఉంది ప్రస్తుతానికి. కొన్ని ఏమో కూటం రూపంలో ఉంది, కొన్ని ఏమో బీజాల రూపంలో ఉంది ఆ అప్రారబ్ధ కర్మలు అనేది. అయితే ఇవన్నీ కూడా క్రమేణైవ ప్రలీయతే, నిదానంగా అవి బయటకు వచ్చేస్తుంటాయి ఆ కర్మలు. అప్రారబ్ధ కర్మలన్నీ నిదానంగా ఈ కూటం బీజాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి పడేస్తుంది. కానీ క్రమంగా నిదానంగా డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు విష్ణు భక్తి రథాత్మనం. సో విష్ణు భక్తి చేసే వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. కృష్ణ భక్తి చేసే వాళ్ళకి మాత్రమే అప్రారబ్ధ కర్మల్లో భాగంగా ఉన్నటువంటి కూటము బీజము, ఈ కూటం బీజాలని నేను చెప్తాను మీకు. ఇవి అంటే అప్రారబ్ధ కర్మలు నాశనం చేసుకుంటూ వస్తుంది. అది కూడా నిదానంగా. ఎవరు? కృష్ణ భక్తి చేసుకునేవాళ్ళు 100% అన్నమాట. మనం దేవతల భక్తి చేసుకుంటే ఈ కర్మలు పుణ్యకర్మల కింద మారతాయి అవన్నీ. కానీ కర్మలు తొలగడం అంటూ జరగదు. దేవతలను కానీ మనం కానీ పూజిస్తే, దేవతలను కానీ మనం కానీ వేడుకుంటే, దేవత జపము చేస్తే, శివనామం చేసిన, వినాయకుడు నామం చేసిన, అమ్మవారి మాలలు చేసిన, వీళ్ళు చేస్తే మనకి ఈ కర్మల నుంచి మనం బయటపడం. ప్రారంభ కర్మలు చెప్పాలని మనం అసలు బయటపడలేము. ఇంకా చెప్పాలంటే ఇరుక్కుంటాం ఇంకా ఎక్కువ. కాకపోతే స్వర్గలోకాల్లోనూ ఆ లోకాలు ఈ లోకాలు తిరుగుతూ ఉంటాం అంతే, కొంత మెరుగు. అంతేగాని ఈ దహించి వేసే పరిస్థితి అసలు లేనే లేదు. ఏ నామానికి లేదు, ఒక విష్ణునామానికి కృష్ణనామానికి తప్ప. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ దివ్య జ్ఞానమే ఈ దివ్య జ్ఞానం వల్లనే ఈ కర్మలు పోతాయి. అంతేగాని ఇంక వేరే విధంగా ఈ కర్మ దానికి అవకాశమే లేదు. అది మనం చాలా కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దయచేసి మనకి వేరే ఆప్షన్ ఉందిలే, ఇప్పుడు ఏం చేయకపోతే మనకేం నష్టము అంటే, మనం చేయకపోతే మన భవిష్యత్తు బ్లూ ప్రింట్ పడిపోతుంది. మనం ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది, ఎటువంటి వాళ్ళ మధ్యలో పడాల్సి వస్తుంది, ఎటువంటి విషయాలకు మనం పోయి ఆకర్షితులైపోతాము, అన్నీ కూడా బ్లూ ప్రింట్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సపోజ్ మనకు ఒక 40 years అయిందా, ఒక 50 years 60 years అయిందా అంటే ఒక 80% బ్లూ ప్రింట్ పడిపోయింది నెక్స్ట్ లైఫ్ కావాల్సింది. ఎందుకంటే ఇంక నెక్స్ట్ గడిపేది ఇంకెంత ఉంది ఇంకా మాక్సిమం అంటే. ఆల్రెడీ 40, ఇప్పుడు మనం గడిచిన 40-50 సంవత్సరాలు పూర్తిగా భౌతిక భావాలే ఉన్నాయి. ఇంకా రాబోయే 20 సంవత్సరాలు మాత్రం ఏముండబోతాయి? మళ్ళీ భౌతిక భావాలే ఉండబోతాయి, భౌతిక ఆలోచనలు, భౌతిక కోరికలే ఉండబోతాయి. అంటే ఆల్మోస్ట్ మన నెక్స్ట్ లైఫ్ బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు ఆయన పెద్దగా ఒకవేళ ఇప్పుడు ఆయన భక్తిలోకి ఒకవేళ వచ్చిన ఈ సంస్కారాలను ఎప్పుడు పోవాలి, ఎప్పుడు గడుపుకోవాలి, ఎప్పుడు అవ్వాలి ఇది లేదు. ఇంకా నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాట్ ఈస్ ద గ్యారంటీ ఏముంది? మనం ఇట్లాగే ఆరోగ్యంగా ఉంటానికి గ్యారంటీ ఉంది? మన ప్రారంభ గ్రామాలు ఎలా ఉన్నాయి మనకి ఎట్లా చెప్పగలుగుతాం, ఎలా గెస్ చేయగలుగుతాం మనం? ఈ రోజు మనకి మంగళారతికి వచ్చేదానికి అవకాశం వచ్చిందా? 100% వచ్చింది. ఈ రోజు మనకు 16 మాదిరి జపం ఉందా? 100% వచ్చేసేయాలి. ఈరోజు మన నియమాలు పాటించడానికి మనకు అవకాశం ఉందా? నియమాలు పాటించేసేయాలి. ఇంకా ఉందిలే టైం, చూసుకోవచ్చులే, ఇప్పుడైతే నాకు ఈ కష్టం ఉంది, ఇప్పుడైతే నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి అంటే మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ఎప్పటికీ తొలగిపోయేటివి కాదనమాట. ఈ భవసాగరంలో అలలు కొడతనే ఉంటాయి. సో మన బ్లూ ప్రింట్ ఏర్పడిపోతుంది. సో మనం అడపాదడపా చేసేటువంటి ఆ సేవలకి పెద్దగా నెక్స్ట్ లైఫ్ లో పెద్ద ప్రభావం ఎంత చూపిస్తుంది? అది మనం సిన్సియర్ గా సీరియస్ గా మనం పెడితే డెఫినెట్ దాని ప్రభావం కూడా భవిష్యత్తులో ఎక్కువ ఉంటుంది.
అలా లేనప్పుడు నెక్స్ట్ లైఫ్ కూడా ఆనందం ఉంటామని గ్యారంటీ ఏముంటుంది? అదే కర్మలు, పాప పుణ్యం, అది కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. కర్మలు మనకు వచ్చే ప్రతిఫలం, వాటిని పాప పుణ్యం వల్లైనా ఆ కర్మలు అనుభవించవచ్చు, లేదా అపరాధాల వల్లైనా మనం కర్మలు అనుభవించవచ్చు, లేదా కృష్ణుడే మన ద్వారా కొన్ని కర్మలు చేపిస్తాడు. అది నేను చెప్పినట్టుగా వైష్ణవ మహారాజు లేదా శుద్ధ భక్తులందరూ వాళ్ళందరూ అపరాధ కర్మలు ఏమి లేవు. ప్రభుపాదం రావడానికి ఏం అపరాధ కర్మలు ఏమి లేవు రావడానికి, అనుభవించడానికి. కృష్ణుడు పూర్తిగా నడిపించాడు ఆయన్ని. సో కాబట్టి ప్రభుపాదానికి అపరాధ కర్మలు, పరార్థ కర్మలు ఏమి లేవు. ఆయన కంప్లీట్ గా కృష్ణ కంట్రోల్లో ఉన్నాడు. ఆయన కృష్ణుడు తన్ని ఒక మెసెంజర్ గా వాడాడు అంతే. కానీ ఇక్కడ పాయింట్ గా చూసుకున్నట్లయితే భక్తులకి వాస్తవం చెప్పాలంటే శుద్ధ భక్తులు వ్యవహరించేటువంటి మార్గంలో మనం ఇంకా శుద్ధ భక్తులు అయితే కాలా, బట్ ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, నెమ్మది నెమ్మది కృష్ణ కంట్రోల్ తీసుకుంటాడు. మనకు వచ్చే కర్మలు, భక్తులు మనకు వచ్చే కర్మలు ఆల్మోస్ట్ ఒకటి ఐదర్ అపరాధాల వల్ల అయి ఉండాలి, లేదా కృష్ణుడి వల్ల అయి ఉండాలి. మొత్తానికి పాప పుణ్య కర్మల వల్ల మాత్రం భక్తుడి యొక్క జీవితం ఉండదు. ఏది ఇక్కడ ఉన్నప్పుడే, జీవిస్తున్నప్పుడే పాప పుణ్య కర్మల వల్ల తన జీవితం కొనసాగదు. ఐదర్ అపరాధాల వల్ల తన కష్టం అనుభవిస్తూ ఉండాలి, లేదా కృష్ణుడు స్వయంగా అలాంటి కర్మల వల్ల చేపించి ఏదో కొంత గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి కృష్ణుడు అల్లెలు చేస్తూ ఉండొచ్చు. అదే జ్ఞానులు కావచ్చు, యోగులు కావచ్చు, వాళ్ళ అపరాధ కర్మలు ఎప్పుడు తొలగుతాయి అంటే వాళ్ళ శరీరం పోయినప్పుడు తొలగుతాయి అవి. కానీ భక్తులు కనుక శరీరం పోకమే తొలగిపోతాయి అవి. ప్రారంభ కర్మలన్నీ తొలగిపోతాయి, అపరాధ కర్మలు అన్ని నాశనం అయిపోతాయి. ఇది శరీరంలో ఉన్నప్పుడే. ఇప్పుడు మిగతా లైఫ్ అంతా ఎట్లా కృష్ణుడు యొక్క కంట్రోల్లోకి వెళ్తుంటుంది అంతా. కానీ జ్ఞాన యోగులు కానీ, అష్టాంగ యోగులు కానీ, మిగతా సాధకులు వాళ్ళ ప్రారంభ కర్మలు ఎప్పుడు ఎండ్ అవుతాయంటే ప్రారంభ కర్మలు ఎండ్ అయినప్పుడు శరీరం అక్కడితో క్లోజ్ అయిపోతుంది, శరీరం వదిలేస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు చావు దాకా వెయిట్ చేయాలి అంతే. అంటే వాళ్ళు అక్కడ వరకు వాళ్ళు ఉన్నప్పుడు ప్రారంభం తొలగిపోయినప్పుడు శరీరం వదిలేస్తారు. కానీ భక్తుల యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, జీవించినప్పుడు అపరాధ కర్మలు పోతే అపరాధ కర్మలు చచ్చిపోవాలి, కానీ భక్తుడు చనిపోడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఆ బాడీని మెయింటైన్ చేస్తూ ఆయన ద్వారా కొన్ని గొప్ప గొప్ప లీలలు చేయించడానికి ప్రయత్నిస్తాడు అనమాట. అందుకనే ఆచార్యుల ప్రారంభ కర్మలు నామమాత్రంగా భగవంతుడి ఆజ్ఞ మేరకు ఉంటాయి. ఎస్, ఆచార్యుల యొక్క ప్రారంభ కర్మలు ఉండవు. ఒకవేళ ఉన్నాయి నామమాత్రంగా ఉంటాయి, అది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఉంటాయి. ఎందుకు అలా ఉన్నాయి? ఎందుకు భగవంతుడు అట్లా మెయింటైన్ చేస్తాడు ఆచార్యులు అంటే మనకు ఆచరించి చూపించడానికి. లేకపోతే వాళ్ళు ఎప్పుడో వైకుంఠం నుంచి రావాల్సిన అవసరమే లేదు. ఈ రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళెవరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు వాళ్ళకేం కర్మలు లేవు, రావడానికి వాళ్ళకి ఏం కర్మలు లేవు. కానీ కర్మలు ఉన్నట్టు వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు, వాళ్ళు కూడా ముసలితనం వచ్చినట్టు, వాళ్ళు కూడా ఎన్నో కష్టాల మధ్యలో వాళ్ళు కూడా జీవితం కొనసాగించినట్టు, వాళ్ళ మీద కూడా ఎన్నో కక్షపూరితమైనటువంటి ఎన్నో దాడులు వాళ్ళ మీద జరిగితే వాళ్ళు ఎన్నో బాధలు పడినట్టు మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎవరు ఆ కర్మలు రావడానికి మూల కారణం కృష్ణుడు. కృష్ణుడు వల్ల వచ్చేటువంటి ప్రారంభ కర్మలు, అంతేగాని వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాల వల్ల చేసుకున్న ప్రారంభ కర్మలు కాదు. ఓకే, లేదా అపరాధాల వల్ల వచ్చింది కర్మలు కాదని, స్వయంగా కృష్ణుడు ఇచ్చినటువంటి కర్మలని. అంటే మీరు కానీ ఇది గమనిస్తే పైన పాపం అనే ఒక పదం ఉంది, పాపం అని. దీని ఏమంటే సిన్ఫుల్ యాక్షన్. అంటే పాపం అంటే మనం కార్యం చేసేసామని. సో కార్యం చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది, దాన్ని అప్రారబ్ధ అంటాం. అంటే ఇవాళ మనం పాపం చేసిన వెంటనే నెక్స్ట్ రోజు మనకి దాని రిజల్ట్ రాదు, ఎక్కువ శాతం వెంటనే రాదు. అది ఒక అకౌంట్లోకి వెళ్తుంది. ఆ అకౌంట్లో నుంచి ఈ లైఫ్కి కావాల్సింది కొన్ని వస్తాయి. ఏవి పండినవి, ఏవైతే అప్రారబ్ధ కర్మల్లో
ఏం చేసినా మనం ఏమవుతుందంటే అప్రారంభ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అప్రారంభ కర్మల అకౌంట్లోకి ఏ రూపంలో వెళ్తుంది? ఒకటి బీజం రూపంలో వెళ్తుంది, కూటం రూపంలో. ఫస్ట్ కూటం రూపంలో ఉంటుంది, అది బీజం అవుతుంది. ఆ బీజం ఏంటి ఇక్కడ అంటే మళ్ళీ ఆ పాప కోరిక మళ్ళీ ఉత్పన్నమయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం యాక్షన్ చేశాం కదా, అదే పని చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అదే ఆలోచనలు వస్తాయి. మళ్ళీ అవే ఆలోచనలు మళ్ళీ అదే యాక్షన్ చేసేటట్టుగా మళ్ళీ వెళ్తాయి అన్నమాట. మళ్ళీ అందుకనే ఇక్కడ చూస్తే ఆరో మార్క్ చూస్తే పైన మళ్ళీ పాపం వైపుకి వచ్చినాయి. అంటే మళ్ళీ ఆ పని చేయడానికి మనం రెడీ అవుతాం. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అది అప్రారంభం మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని బీజాలు రెడీ అయ్యి ఆ బీజాలు మొలకెత్తి పండినప్పుడు ఈ లైఫ్ లో కావాల్సినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దాని ప్రారంధ, దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. ఆ లెక్క మనం చూసుకుంటే అప్రారంభ బ్యాంక్ అకౌంట్ లో బీజం ఉంది, కూటం ఉంది, తర్వాత ఫలం ఉంది, ఆ తర్వాత అప్రారంభ కర్మ వస్తుంది. ప్రారంభ కర్మ వస్తుంది ఈ లైఫ్ లో. అయితే మరి ఈ బీజం ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బీజం ఉండే మరి చాలా బీజాలు ఉన్నాయి కదా, చాలా కూటలు అట్లా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఏంది? రాబోయే జన్మలకు కావాల్సిన విషయాలు ఇప్పుడు దాంట్లో ఉండిపోయినాయి. ఇప్పుడు ఆ బీజంలో కూటం. అటు మనం విత్తనాలు వేసాము, పొలంలో విత్తనాలు వేసాము. పొలంలో విత్తనాలు వేసినవి ఫస్ట్ వేసిన విత్తనాలు వెంటనే నెమ్మదిగా అవి ఇప్పుడు మొలకెత్తున్నాయి, ఫలాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ 3వ రోజు వేసిన విత్తనాలు ఏమైనాయి? అది తర్వాత మళ్ళీ ఫలితం వస్తుంది మనకి కొన్ని రోజుల తర్వాత. ఇది 3వ రోజు వచ్చినాక అది 6వ రోజు వస్తుంది. అంటే ఇది 3వ రోజు అనుకోండి, అంటే నాకు 3 రోజుల తర్వాత ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది ఆ ఫలితం ఏంటి? అది పుచ్చిపోయింది వస్తుందా, లేకపోతే అది దూరగా వస్తుందా, బాగా పట్టిపోయింది వస్తుందా అనేది మనం వేసిన విత్తనాన్ని బట్టి, మనలో ఉన్న కోరికను బట్టి, వేసిన విత్తనాన్ని బట్టి. కాబట్టి కొన్ని విత్తనాల రూపంలో ఉన్నాయి, కొన్ని ఎప్పుడే మొలకెత్తున్నాయి, కొన్ని చెట్లు అయినాయి, కొన్ని కాయలు కాసినాయి. పండినవి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఇంకా బీజం ఉండేటివి నెక్స్ట్ లైఫ్లకు ఉన్నాయి. అలాగే మొలకెత్తినవి కూడా నెక్స్ట్ లైఫ్లకు ఉన్నాయి. అలాగే చెట్లు కాసిన కూడా నెక్స్ట్ లైఫ్లకు ఉన్నాయి. చెట్లు కాసి కాయలు కాసి ఆ కాయలు పండేటివి ఈ లైఫ్లో చూస్తున్నాం మనం. మరి ఈ లెక్కన గత జన్మలో ఇంకెన్ని చెట్లు ఉన్నాయో, ఇంకెన్ని మొలకెత్తున్నాయో, ఇంకెన్ని బీజ రూపంలో ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ మన ఫ్యూచర్ బ్లూ ప్రింట్స్ కి రెడీగా ఉన్నాయి. వాటిని అప్రారంధ అంటారు. ఇప్పుడు మనం చూసేదాన్ని ప్రారంధ అంటున్నాం. సో దానికి ఒక డయాగ్రామ్ కానీ గమనిస్తే, సో ఇదన్నమాట. కొన్ని బీజాల రూపంలో ఉన్నాయి, మొలకెత్తున్నాయి, లైట్గా చెట్లు అయినాయి, కాయలు కాసినాయి, ఫైనల్ గా మనకు పండు వచ్చింది. ఈ పండు అయింది ఈ లైఫ్ లో చూస్తున్నాం. ఈ కాయలు ఈ లైఫ్ లో కాయొచ్చు, ఈ లైఫ్ లో పండొచ్చు, లేదా నెక్స్ట్ లైఫ్ లో కూడా పండొచ్చు అండి. బట్ ఏవైతే పంటకు వచ్చినాయో అది ఈ లైఫ్ లో దాని ఫలితాలు అన్నమాట అవన్నీ. బట్ పండినవన్నీ మంచి హై క్వాలిటీ అనుకుంటే మనం పుణ్యం అనుభవించడానికి రెడీగా ఉంటాం. అదే దాంట్లో పుచ్చిపోయినవి, చెడిపోయినవి, అదే పురుగు కొట్టేసినట్టు ఉన్నాయనుకోండి, అంటే మనం ఈ లైఫ్ లో దాని ప్రతిఫలం అనేటువంటి పాపాన్ని అనుభవిస్తున్నాం అట్లా. కానీ మిగతావన్నీ బీజము, కూటము రూపంలో ఇవన్నీ మిగతావన్నీ పండిన కాకుండా మిగతావన్నీ అప్రారంభ కర్మలకు వెళ్ళినాయి. మిగతావన్నీ అప్రారంభ కర్మలే. మిగతావన్నీ ఇవి నెమ్మదిగా నెక్స్ట్ లైఫ్ లోకి రావచ్చు. ఏవైతే ఈ లైఫ్ లోనే మనం చూస్తున్నామో అవి ప్రారంభ కర్మలు, ఏవైతే మన భవిష్యత్తు చూడబోతామో అవి అప్రారంభ కర్మలు. అవి ప్రస్తుతానికి బీజము, కూటము వీటిలో ఈ రూపంలో చూస్తున్నాం మనం. వీటి రూపంలో అవి లోపల కనిపించకుండా అట్లాగే మనకి కనిపించట్లేదు. అవి ఏవేవి బీజాల్లో ఉన్నాయో, ఏవేవి మొలకెత్తున్నాయి మనకు తెలియదు ఇంకా ప్రస్తుతానికి. కానీ ఖచ్చితంగా ఉన్నాయి, కానీ మనకి కంటికి కనబడట్లే. బట్ వాటి ద్వారా నెక్స్ట్ లైఫ్స్ కావాల్సినటువంటి బ్లూ ప్రింట్ పడిపోతుంది. సో అది ఈ శ్లోకంలో మనం కొద్దిగా ప్రారంభ కర్మలు కొద్దిగా మనం అర్థం చేసుకోవడం కొంత అవకాశం వచ్చింది అన్నమాట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః
కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంత ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొకటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల పక్వ ఫలము. యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానము కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. సో దివ్య జ్ఞానంతో ఉదాత్తమైనది, విశుద్ధమైనది ఇంకా వేరొకటి లేదు. అన్ని యోగాల పక్వ ఫలం అన్నమాట ఈ దివ్య జ్ఞానం అనేది. అన్ని యోగాల యొక్క అంటే అన్ని మార్గాలు, అన్ని పద్ధతుల యొక్క పక్ఫలం. అంటే అల్టిమేట్ గా మనకు రావాల్సినటువంటి ఫలం ఈ దివ్య జ్ఞానం అనేది. అది ఎప్పుడు వస్తుంది? ఒక గురు పరంపరని, గురువుని దరిచేరి వినయపూర్వకంగా మన సేవ చేసి పరిప్రశ్నలు వేసినప్పుడే ఇది దొరుకుతుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళినా, యోగ మార్గంలో వెళ్ళినా అల్టిమేట్ గా తను ఈ దివ్య జ్ఞానము ఎవరి నుంచి పొంది ఉండాలా? కృష్ణ పరంపరలో నుంచి పొంది ఉండాలి ఈ దివ్య జ్ఞానం. రాజర్షులు కూడా ఆ విధంగానే నేర్చుకున్నారు. పూర్వీకులు కూడా ఆ సంబంధంలోనే వీళ్ళు కర్మ నుంచి బయటపడగలిగారు. కాబట్టి వీళ్ళు మనందరం కూడా వేరే వేరే మార్గాల్లో ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించినప్పటికీ కూడా ఈ దివ్య జ్ఞానం అనే టచ్ లో కానీ రాకపోతే మనం ఆ యోగముల యొక్క పక్ఫలాన్ని మనం పొందలేము. ఇంకా మనం ఎక్కడో మధ్యలో ఆ ఫలాన్ని మనం పోగొట్టుకుంటాం అన్నమాట. సో ఇది పొందిన ఈ భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. ఎస్, ఆ దివ్య జ్ఞానం సంబంధించినటువంటి ఆనందాన్ని, దాని తాలూకు ఫలాన్ని తనే అనుభవిస్తాడు ఖచ్చితంగా. తనకి అర్థమైపోతుంటది ఎంత ప్రశాంతంగా, ఆనందంగా, ఎటువంటి చీకుచిత్తలాగా, భయాలు లేకుండా ఎంత హాయిగా కృష్ణ జ్ఞాపకాలతో తన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు అన్నమాట. అందుకే కృష్ణుడు అంటాడు భాగవతంలో, సరే సోదే గోస్వామి అంటున్నాడు 2వ అధ్యాయం 2వ స్కందం 1వ అధ్యాయం 6వ శ్లోకం. ఈ దివ్య జ్ఞానాన్ని యోగము, తపస్సు ఇక ఏ మార్గంలో పోల్చలేము. అయితే ఈ దివ్య జ్ఞానాన్ని, కృష్ణ సంబంధ జ్ఞానాన్ని వేరే మార్గాల్లో పొందలేము, వేరే మార్గాలతో మనం పోల్చలేము. అందుకే శ్లోకం ఉందన్నమాట. ఏతవాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరః పుంస అంతే నారాయణ స్మృతి. సో సాంఖ్యం ద్వారా రావాలనుకున్నా, యోగం ద్వారా రావాలనుకున్నా, అయితే కర్మ ద్వారా రావాలనుకున్నా, అయితే జన్మలాభ పరాపుంస, వీటి ఏ మార్గమైనా రండి, ఏ మార్గమైనా మనం భగవంతుడి వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నించవచ్చు, ఇబ్బంది లేదు. బట్ అత్యంత లాభం, జన్మ లాభం ఎప్పుడు పొందుతాడంటే వీటి ద్వారా అంతిమంగా నారాయణుడిని స్మరించగలిగితేనే అప్పుడే ఆ పక్ఫలం అనేది తనకు అందినట్టుగా మనం గుర్తించవచ్చు అనమాట. సాంఖ్యయోగం ద్వారా అంటే నేను ఆత్మని శరీరాన్ని కాదు, ఆత్మని అని జ్ఞానం పొందుంటే ప్రయోజనం లేదు. యోగంలో సిద్ధులు పొందుంటే ప్రయోజనం లేదు. కర్మల్లో నేను స్వర్గలోకాలు పొందాను, కర్మ మార్గాన్ని స్వర్గాలు పొందాను, అవి పొందాను, ఈ పొందాను అంటే నా వల్ల లాభం లేదు. బట్ వీళ్ళందరూ ఎప్పుడు లాభం, వీళ్ళు అనుకున్నటువంటి సాధన మార్గాలు ఎప్పుడు వాళ్ళు పరిపక్వత సాధిస్తారు, ఎప్పుడు ఫలాలు పొందుతారంటే వీళ్ళందరిలో చివరిలో అంతే నారాయణ స్మరించగలిగితే. అంటే నారాయణ స్మరించలేకపోతే వీళ్ళు చేసినటువంటి యోగము, సాంఖ్యము అన్ని కూడా దేనికి పనికి రాకుండా పోతాయి అన్నమాట. సో అల్టిమేట్ గా కృష్ణుడు మనం గుర్తుపెట్టుకోగలం. అందుకనే ఈవెన్ శంకరాచార్య కూడా అందుకనే చివరిలో ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నాహి నాహి రక్షతి దుఃఖం. గోవిందుని ఆఖరిలో భజించలేకపోతే ఓ మనసా దయచేసి భజించు, చివరిలో గోవిందుని భజించు. లేకపోతే ఈ వ్యాకరణాలు మనం ఎంతో గట్టిగా ఈ శబ్దం ఎలా పలకాలి, దీన్ని ఎట్లా ఉచ్చరించాలి,
దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవి చచ్చిపోయేటప్పుడు ఇవేమి మన పనికిరావు. ఇవి గోవిడిని భరించేదే మన పనికి వచ్చేది చివరిలో. సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ భాగవతం ఉంది. అందుకే ఆచార్యుల మాటలు శాస్త్రాలు రెండు ఒకటైపోతాయి అన్నమాట. అందుకే మనం గురువు సాధు శాస్త్రం. అసలు భాగవతానికి శంకరాచార్య సంబంధమే లేదు, కానీ శంకరాచార్య చెప్పిన మాటే భాగవతం ఉంది. భాగవతంలో ఉన్నదే శంకరాచార్యులు చెప్తున్నారు. పాయింట్ ఇక్కడ అది ఇక్కడ మనం చేసుకోవాల్సింది. కాబట్టి ఆచార్యులు, గురువు, సాధు, శాస్త్రం పక్కా అన్నమాట. మనం కన్క్లూజన్స్ అందరి వాళ్ళ కన్క్లూజన్స్ అన్ని కూడా ఇక్కడ ఎండ్ అవ్వాలన్నమాట. భాగవతంలో పరిపూర్ణం అవ్వాలి. వాటి అంతం భాగవతం చూడగలగాలి మనం. అదే అంతే నారాయణ స్మృతి ఇప్పుడు. కాబట్టి ఏ తపస్సు, ఏ యోగం లేదా ఏ మార్గం కూడా ఈ దివ్య జ్ఞానంతో మనం పోల్చడానికి అసలు లేనే లేదు. దివ్య జ్ఞానం మన కర్మల్ని బయటపడేస్తుంది. మిగతా మార్గాలు, పద్ధతులు మనకి దివ్య జ్ఞానం వైపు నడిపిస్తాయే కానీ వాటి శక్తి లేవు మనల్ని బయటపడేయడానికి. కాబట్టి ఈ జ్ఞానం అంత సులువుగా దొరికేది కాదు. నిష్కామ కర్మను పాటించిన వారికి మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్. ఈ జ్ఞానం ఊరినే దొరకదు, మనం చదవడం వల్ల దొరకదు, లేదా మనం గొప్ప గొప్ప విశ్లేషణ చేయడం వల్ల మనకు దొరకదు. ఈ జ్ఞానం నిష్కామ కర్మతో లేదా కృష్ణ తృప్తి కోసం, గురువు తృప్తి కోసం అని మన జీవితాన్ని లేదా మన బాధ్యతలు నిర్వర్తిస్తేనే ఈ దివ్య జ్ఞానం మనకి అందుతుంది. అందుకని ఇది వెంటనే దొరికేది కూడా కాదు, సమయం పడుతుంది. ఎస్, మన సేవ పట్ల గురువు తృప్తి పడాలి, కృష్ణ తృప్తి పడాలి. అప్పుడు వాళ్ళ అనుగ్రహంతో క్రమంగా మనలో ప్రవేశిస్తుంది. సో ఈ మాత్రం మనం ఈరోజు మనం భక్తి చేయగలుగుతున్నాము, ఈ మాత్రం మనకి జ్ఞానం అర్థమవుతుంది అంటే అది కొన్ని జన్మల్లో ప్లస్ ఈ జన్మలో మనం చేసుకునేటువంటి ఈ సేవ ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం. అంతేగాని మన ఏదో గొప్ప అంటే మన క్వాలిఫికేషన్ చాలా హైగా ఉందనో, అదే మన జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా ఉందనో, మనం చాలా తెలివైన వాళ్ళమనో దానివల్ల రావట్లేదు ఈ జ్ఞానం. ఏదైతే ఎవరైతే 10-15 మంది 20 మంది ఏదో కొనసాగుతున్నారో ఈ జ్ఞానం మనకు అందుతుందంటే మనం చేసే సేవ బట్టి ప్రభుపాద తృప్తి పడుతున్నాడు కాబట్టి మనకి ఇదంతా ఉంది. మనకు కూడా ఇది కన్ఫ్యూజన్ అయిపోతుంది. అప్పటికి చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యి ఓపిక పట్టలేక వెళ్ళిపోయి ఉన్నారు. ఓపిక, సహనం కూడా ఉండాలి. అర్థం కాకపోతే అడగగలగాలి, తెలుసుకోగలగాలి. తెలుసుకొని క్లారిఫై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఎందుకంటే మనకి వేరే అవకాశం లేదు మనకి. సో ఈ జ్ఞానం భక్తియుత సేవ యొక్క ఫలం. మనశ్శాంతి కోసం బయట బ్రతకవలసిన పని లేదు, అంతర్గతంగా లభిస్తుంది. ఎస్, ఈ జ్ఞానం భక్తియుత సేవ యొక్క ఫలం ఏంటి నేను చెప్పాను కదా. ఈ జ్ఞానం మనం ఎందుకు వచ్చింది? మనం చేసే కొద్దిపాటి భక్తియుత సేవ గతంలో కొంత చేసాము, ఈ అమ్మ కొద్ది కొనసాగించుకుంటున్నాము కాబట్టి ఈ జ్ఞానం మనకి ఎక్కుతుంది. కాబట్టి మనం బయట మనుషులను బతకాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానం ప్రశాంతత, ఆనందం అన్ని ఇస్తుంది. అదే క్రమంగా అది అంతర్గతనే మనకు లభిస్తూనే ఉంటుంది. ఇది ప్రశాంతత బయట నుంచి కొనగలుగుతామా? ఆనందం మనం బయట నుంచి కొనగలుగుతామా? మనం ఒకరిని భరోసా ఇవ్వమని చెప్పి మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ భరోసా మనం పొందగలుగుతామా? ఏం పొందలేము. ఏదైనా కృష్ణ అనుగ్రహంతో మనకు రావాల్సింది, గురు అనుగ్రహంతో మనం రావాల్సింది, అంతేగాని మనకి వేరే అవకాశం లేదు. మనం ఈ జ్ఞానం మనకి ఏది కావాలో అన్ని ఇస్తుంది అనమాట. ఎన్ని జన్మలుగా మనం పొందలేకపోయినామో, పొందాలని మనం పరితపిస్తా ఉన్నామో ఈ లైఫ్ లో మనకి ఇస్తుంది అనమాట. ఆ జ్ఞానం ఇస్తుంది. కాబట్టి ఆ దివ్య జ్ఞానం కోసమే ఎన్నో జన్మలు మనం ఎత్తాల్సి వచ్చింది జన్మ. అది భగవన్ అనుగ్రహంతో ప్రభుపాద వారి దయ మీద ఈ లైఫ్ లో మనకు అందుబాటులో ఉంది. దాన్ని ఎంత వీలైతే ఎంత అవకాశం అంటే దాన్ని అర్థం చేసుకొని కేవలం ఇన్ఫర్మేషన్ లెవెల్లో ఉంటే సరిపోదు అనమాట. మన యాక్షన్ రూపంలోకి రావాలన్నమాట. అప్పుడు నిజమైన లాభాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి జ్ఞానము, ఈ శాంతి అనేది కృష్ణచైతన్యంలో ఈజీగా లభిస్తుంది. ఇంకోటి కృష్ణచైతన్యంలో మాత్రమే లభిస్తుంది. ఇంకా బయట మనకు లభించడానికి అవకాశమే లేదు. జ్ఞానం ఏంటి? నేను కృష్ణ సేవకుడిని, ఇది జ్ఞానం. ఎప్పుడైతే మన ఆ ఒరిజినల్ స్థితిలో మనం వెళ్ళిపోయాము, ఎస్ నా తల్లిదండ్రులు నాకు దొరికారు, అప్పుడు కూడా ప్రశాంతం అయిపోతుంది.
ఇంకా నేను ఇక్కడ ఆరాటపడాల్సింది, ఎవరికో నిరూపించుకోవాల్సింది, ఎవరి కోసం నేను జీవించాల్సిన అవసరం నాకు లేదు. నాకు భగవంతుడు, నేను భగవంతుడు తృప్తిపరచగలిగితే నావి అన్ని ఆయన తీర్చగలుగుతాడు అనే నమ్మకంలో ప్రశాంతంగా మన దగ్గర వచ్చింది హాయిగా చేసుకుని వెళ్తా ఉంటాం. ఇది దివ్య జ్ఞానం యొక్క ఫలం మనకు అందుతుంది మనకి. సో ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొక శ్లోకం ఇంపార్టెంట్, బట్ అది కొంచెం టైం పడుతుంది. అది 9 లోపల నేను క్లోజ్ చేయలేను, రేపు చూస్తామని. నెక్స్ట్ ఇంపార్టెంట్ శ్లోకం మళ్ళీ శ్రద్ధావాన్, అంటే శ్రద్ధ కలిగిన వాళ్ళు, లేకపోతే జ్ఞానం. సో తత్పర సంసతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాది గచ్చతి. సో శ్రద్ధవాన్ అంటే ఎవరు, తత్పర అంటే ఎవరు, సమితేంద్రియ అనే వాళ్ళు ఎవరు, క్రమంగా ఇవన్నీ ఎలా వస్తాయి, ఎటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది అసలు, అంటే మళ్ళీ ఏ లక్షణం ఉండాలి ఈ జ్ఞానం పొందాలి అని అంటే. సో అవి నెక్స్ట్ క్లాస్లో రేపు చూస్తాము అని. బట్ ఇప్పటివరకు మనం చూసుకున్నటువంటి ఈ 37వ శ్లోకం అన్ని పాప పుణ్య కర్మల్ని పూర్తిగా దహించి వేస్తుంది. మనకి దివ్యస్థితిలోకి తీసుకెళ్ళడానికి ఈ జ్ఞానం పనికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనంత ఉదాత్తమైనది, విశుద్ధమైనటువంటి జ్ఞానము లేదా వేరొక అంశం కానీ వస్తువు కానీ ఇక్కడ లేదు. ఇది అన్ని యోగాల యొక్క ఫలం. ఇది జ్ఞానం పండినప్పుడు, యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికైతే ఇదంతా కూడా. సో ఇది భక్తియుత సేవలో ఉన్నవాడికి అయితే ఈ జ్ఞానం ద్వారా తను ఆల్రెడీ తన ఫలితాన్ని తన హృదయంలోనే అంతర్గతంగానే తను అనుభవిస్తూనే ఉంటాడు అతను ఇప్పుడు. అది ఈ 2 సెషన్స్, ఈ 2 శ్లోకాల యొక్క సారాంశం. సో ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय, गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, जय गौर प्रेमानंद।